సో హావ్ ఇయర్స్ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పెట్టిన ప్రెస్ మీట్కి స్పందిస్తూ కేటీఆర్ గారు కూడా నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో జనసేనను మేము ఎప్పుడూ అడ్డుకోలేదు. జనసేన కాదు, ఎవరైనా కూడా పార్టీ పెట్టుకోవచ్చు, ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఇది. సో ఎవరైనా పోటీ చేయొచ్చు అని చెప్పారు. కాకపోతే ఆయన మాట్లాడుతూ కొన్ని విషయాల్ని స్పష్టంగా తెలియజేశారు. చివరిలో ఇది మేము బలిదానాలతో 1200 మంది బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ, ఇది మామూలుగా వచ్చిన తెలంగాణ కాదు. సో బయట ఎవరో వచ్చి మా సెక్రటేరియట్లో కూర్చుంటే ఎలా ఊరుకుంటా ఉంటూ, అంటే ముందు ఒక మాట తర్వాత ఒక మాటలాగా అనిపించింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎంతో స్పష్టంగా మేము ఇక్కడ పోటీ చేస్తాము అని చెప్పినప్పుడు 2018లోనూ టీడీపీ పోటీ చేసింది. అలాగే రీసెంట్గా జరిగిన వార్డ్ కౌన్సిలర్ ఎలక్షన్స్లో కూడా జనసేన పోటీ చేసింది, మేము ఎప్పుడు అడ్డుకోలేదని చెప్పారు. చెప్తూనే పవన్ కళ్యాణ్ గారిని సెక్రటేరియట్లోకి ఎలా రాణిస్తాము, లేదంటే బయట వాళ్ళు ఎవరైనా వేరే ఎవరో వచ్చి కూర్చుంటే ఎలా ఊరుకుంటామంటూ మాట్లాడారు. అలాగే కొన్ని మాటల్లో ఆంధ్ర తెలంగాణ కలిసి ఉంటుంది, తెలంగాణగా విడిపోయిన ప్రాంతాలుగా విడిపోయిన ప్రజలందరూ ఒక భాషల వారీగా కలిసే ఉంటారు అని చెప్పిన ఎక్కడో మనకి ఇక్కడ ఒక ప్రాబ్లం అనేది క్లియర్గా, అంటే తెలంగాణ తెలంగాణ వాళ్ళు ఏం చేస్తున్నారు, తెలంగాణ అన్న కష్టపడి తెచ్చుకున్నాం అన్నప్పుడు ఇంకా ఎక్కడో ఆంధ్ర వాళ్ళు, అంటే 12 సంవత్సరాలు అయిపోయింది నేటికి తెలంగాణ ఆంధ్ర విడిపోయి. ఇప్పటికీ కూడా ఆంధ్ర వాళ్ళు అని చెప్తున్నారు తప్ప 12 సంవత్సరాల్లో 10 ఏళ్ళు పాలన చేసిన కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ప్రజల కోసం ఏం చేశారు, ఏం ఆలోచించారు, ఎంతసేపు ఆంధ్ర వాళ్ళు ఇలా, ఆంధ్ర వాళ్ళు అలా, ఆంధ్ర నుంచి వచ్చింది ఇలా, ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండడానికి లేదు, ఇవన్నీ చెప్తున్నారు. కానీ తెలంగాణ కోసం వీళ్ళు ఇక్కడ తెలంగాణలో ఏం చేశారు, 10 ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి చేశారు, ఆ 10 ఏళ్ల పాలనలో జరిగిన మంచి పనులేంటి, చెడ్డ పనులేంటి, అవన్నీ చూసుకుంటే ఎక్కడ మోస్ట్లీ 10 ఏళ్ల పాలన తర్వాత టీఆర్ఎస్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ వచ్చి లోకల్ ఏరియాస్ని అభివృద్ధి చేయలేదు, విలేజెస్ని పల్లెటూర్లని ఏజెన్సీ ప్రాంతాలని పట్టించుకోలేదు. హైదరాబాద్ వరకే డెవలప్మెంట్, ఇక్కడే డెవలప్మెంట్ ఉంది, ఇక్కడి నుంచే మనకి అంతా వర్కౌట్ అవుతుంది, సో ఇదే మనకి మెయిన్ అసెట్ అని చెప్తూ ఇక్కడ డెవలప్మెంట్ని చూశారు. కానీ అక్కడ డెవలప్మెంట్, లోకల్ ఏరియాస్ డెవలప్మెంట్ కానీ ఒక పల్లెటూర్లు లేదంటే దూర ప్రాంతాలు వాటి యొక్క అభివృద్ధిని పట్టించుకోకపోవడమే వాళ్ళకి మెయిన్ ఓటమిగా. అలాగే వాళ్ళ సొంత కుటుంబంలోని సొంత చెల్లెలు, అలాగే కేసీఆర్ గారి కూతురు, ఆవిడ కూడా పార్టీ నుంచి బయటకు వచ్చి ఆమె సొంతంగా పార్టీ పెట్టడం, ఇవన్నీ కూడా చూసుకుంటే వాళ్ళు ఏం చేశారు తెలంగాణ కోసం అని ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఆయన మాట్లాడుతూ చెప్పిన ఇంకో విషయం, కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతవరకు, అంటే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడుతున్నప్పుడు అడ్డుకోకూడదు ఎవరు, మా ప్రభుత్వం కాదు, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వాళ్ళు అడ్డుకున్నారు, మేము ఎక్కడ అడ్డుకున్నాం, మీరు అనాలనుకుంటే వాళ్ళని అనాలి కానీ మమ్మల్ని ఎందుకు అంటున్నారు అంటూ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం కూడా జరిగింది. సో ఈ విషయాన్ని కరెక్ట్గా క్షుణ్ణంగా మనం కనుక పరిశీలిస్తే ఇందులో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడుతున్నారు అన్న భయాందోళన అయితే వీళ్ళల్లో కనిపిస్తోంది అంటూ నాకైతే క్లియర్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పార్టీ పెడితే ఓట్లు చీలుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక పార్టీ విన్నింగ్ పార్టీ ఎలా ఉంటుందని తెలియదు, కానీ ఎన్ని పార్టీలు ఉన్నాయి ఇక్కడ మెయిన్ బేస్ మనకి తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ ఇచ్చారు అని కొంత అభిమానం కాంగ్రెస్ మీద ఉండబట్టి 10 సంవత్సరాల పాలన తర్వాత కేసీఆర్ గారి పాలన చూసిన తర్వాత కాంగ్రెస్కి పట్టం కట్టారు ప్రేక్షకులు. అలాగే టీఆర్ఎస్కి ఇవ్వడానికి కారణం మెయిన్ టీఆర్ఎస్ఏ. వాళ్ళు కష్టపడి 2001 నుంచి పార్టీ పెట్టి ఎంతో కృషితో 2014 వరకు తీసుకొచ్చి తెలంగాణను అయితే తీసుకొచ్చారు. కాబట్టి ఒక్కసారి టీఆర్ఎస్కి కూడా ఇద్దాం అన్నట్టు 2 సార్లు వరుసగా 5 ఏళ్ళు పాలన చేసిన తర్వాత కూడా అభివృద్ధి లేకపోవడం, దాంతో కాంగ్రెస్ మీద ఇక్కడ ఈ 2 పార్టీలే బలోపేతమై ఉన్నాయి. దీనికి తోడు ఓట్లు ఎలా అంటే అయితే వాళ్ళకి లేదా వీళ్ళకి మతానుసారం అవచ్చు, కులానుసారం అవచ్చు, లేదా వర్గానుసారం అవచ్చు, ఎలా అయినా ఓట్లు అయితే వాళ్ళు 2 పార్టీల మీదే బేస్ అయి ఉన్నాయి. కానీ ఇప్పుడు జనసేన వస్తే ఓట్లు చీలచ్చు, లేదంటే జనసేన ఇండివిజువల్గా కూడా గెలిచే అవకాశాలు. ఎందుకంటే 2 పార్టీలు చూస్తున్నారు ప్రేక్షకులు, మూడోసారిగా జనసేనకి ఇవ్వడంలో తప్పు లేదు అని గనక ఆలోచించడం మొదలు పెడితే, ఎందుకంటే ఆంధ్రాలో అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా చేస్తున్నారు, ప్రేక్షకులకి ఏజెన్సీ ప్రాంతాలకి కొండ జాతి వారి కోసం ఎలాంటి కృషి చేస్తున్నారు, అక్కడ డెవలప్మెంట్ ఎంత జరుగుతుంది అని తెలంగాణ వాళ్ళు చూసుకున్నప్పుడు తెలంగాణ నుంచి కూడా ఒక్కసారి జనసేనకి ఇచ్చి గెలిపించుకోవచ్చు, జనసేన పోటీ చేస్తే జనసేనను కూడా మనం గెలిపించుకోవచ్చు అనే ప్రజల ఆలోచనలు మారితే మటుకు 2 పార్టీలకి కూడా నష్టమే జరుగుతుంది. సో తెలంగాణలో జనసేన రావడం అనేది ఎంతవరకు ఎవరికి బలోపేతం, ఎవరికి తక్కువ అవుతుంది, ఎవరు ఏ పార్టీల్లో ఎలాంటి
క్రియాశీలక పరిశీలనలు చేసుకుని ఎలా ముందుకు వస్తారు, నెక్స్ట్ ఎలక్షన్స్ చాలా వేడిగా ఉండబోతున్నాయని చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇందులో పవన్ కళ్యాణ్ గారు వచ్చేది మరి ఇండివిజువల్గా వస్తారా, లేదంటే పొత్తుతో రాబోతున్నారా, ఎలా ఉంటుంది? ఎందుకంటే పొత్తు అనేది తప్పు విషయం కాదు. ఒక చెడుని ఆపాలి అనుకున్నప్పుడు వేరే పార్టీ, మంచి పార్టీ ఉన్నప్పుడు దాంతో పొత్తు పెట్టుకొని ఖచ్చితంగా ప్రేక్షకులకి, ప్రజలకి మంచి జరగాలి అనుకున్నప్పుడు దాన్ని ఉద్దేశించుకుని ఒక పొత్తుతో రావడం అనేది కూడా తప్పు కాదు. సో పవన్ కళ్యాణ్ గారి ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి, తెలంగాణ రాజకీయాల్లో ఆయన ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు అనేది ముందు రోజుల్లో మనం కూడా వేచి చూద్దాం. అలాగే పార్టీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి మేనిఫెస్టోతో రాబోతున్నారు అనేది కూడా మరో వీడియోతో కలుద్దాం.